వివాహ దినోత్సవానికి ఆనందంతో సంతోషంతో గడుపుతున్న అన్నగారికి అక్కగారికి ప్రభుపేట వందనాలు. వివాహము గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట. మొదటిగా ఆది కాండములో దేవుని యొక్క సంకల్పమును మనము చూస్తాం. అలాగే రెండవది యోహాను సువార్తలో దేవుని సన్నిధిని మనం చూస్తాం. మూడవది ఎఫెసీ పత్రికలో దేవుని సందేశమును మనము చూస్తాం. అంటే దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సందేశము, వీటిలో మన జీవితము నిజముగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుని యొక్క సంకల్పమును, దేవుని యొక్క సన్నిధిని మనము నిజంగా నెరవేర్చువారుగా ఉన్నప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు, ఆయన సన్నిధి మనతో ఉంటే మన జీవితం ఒక సందేశముగా అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. అట్టి అనుభవంలో ప్రభు మనందరికీ నడిపించి సాయం చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు.